టైగర్ రిజర్వులకు పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. అయితే ఇది పెద్ద పులులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. జంగిల్ సఫారీల వల్ల పులులు ఒత్తిడికి గురవుతున్నాయా? పిల్లలు కనే భాగ్యం కోల్పోతున్నాయా? పులులు సంతానోత్పత్తి తగ్గిపోవడానికి కారణం ఏమిటి? టైగర్ రిజర్వులో ఈ పరిస్థితి ఎందుకుంది? అడవుల్లో ఉండే పెద్ద పులులకు ప్రశాంతత కరువవుతోంది. ఇప్పటికే అడవులు అంతరించిపోతున్నాయి. మిగిలిన అడవుల్లో జంగిల్ సఫారీ అంటూ జనం తిరుగుతున్నారు. దీంతో పెద్ద పులుల్లో సంతానోత్పత్తి తగ్గిపోతోందని సిసిఎంబి సైంటిస్టులు నిర్ధారించారు. అడవులు అంతరించిపోతుండడం వల్ల పులులకు ఆవాసం దొరకడం లేదు. టైగర్ రిజర్వుల వల్లైనా వాటి సంతతి పెంచాలని ప్రభుత్వం భావించింది. దేశవ్యాప్తంగా 58 టైగర్ జోన్లున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 3 టైగర్ జోన్లున్నాయి. తెలంగాణలో కవ్వాల్ టైగర్ జోన్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఉంది. తెలంగాణను ఆనుకుని ఉన్న మహారాష్ట్రలో 6 టైగర్ రిజర్వులున్నాయి. మధ్యప్రదేశ్ తర్వాత అత్యధిక పులులు మహారాష్ట్ర తడోబాలోనే ఉన్నాయి. దేశంలో మొత్తం 3970 పులులు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఆవాసం కోసం పులులు ఆరాటపడుతున్నాయి. తోడు కోసం వేల కిలోమీటర్లు ప్రయాణిస్తూ ఉంటాయి. సాధారణంగా పులులు ఒంటరిగా జీవిస్తాయి. కానీ మేటింగ్ సీజన్లో మగ ఆడపులులు కలిసి ఉంటాయి. ఆ సమయంలో వాటికి ఎక్కువగా ప్రశాంతత అవసరం. కానీ అది కరువై సంతానోత్పత్తికి దూరమవుతున్నాయి పెద్ద పులులు. యానిమల్కి కొన్ని డిస్టర్బ్ చేయవద్దు. అది యానిమల్ డిస్టర్బ్ ఉంటే అంటే ఇప్పుడు బ్రీడింగ్ సీజన్, బ్రీడింగ్ సీజన్లో యానిమల్ డిస్టర్బ్ అవుతుంది అంటే యానిమల్ బయట వస్తుంది, అది సంతతి కోసం కొంచెం డిస్టర్బ్ అవుతుంది. సో అదే మీ బిహేవియర్ మంచి ఉంటే అంటే యానిమల్ చాలా ఫ్రెష్గా అక్కడ తిరుగుతున్నారు. అక్కడ తిరుగుతుంటే ఇట్ ఈస్ గుడ్ ఫర్ ది రీప్రొడక్షన్ ఆఫ్ ది టైగర్స్ ఆర్ లెపర్డ్స్, షెడ్యూల్ 1 యానిమల్స్. ప్రశాంతత లేకపోవడం వల్ల ఆడపులుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుందని సిసిఎంబి శాస్త్రవేత్తల బృందం నిర్వహించిన పరిశోధనలో తేలింది. జంగిల్ సఫారీ పేరుతో పర్యాటకులు సందడి చేస్తుండడం వల్ల పులులపై ఒత్తిడి పెరుగుతోంది. హార్మోన్ల అసమతుల్యత గర్భధారణకు దూరం చేస్తుంది. దేశంలోని 5 టైగర్ రిజర్వుల్లో 2 ఏళ్ల పాటు అధ్యయనం చేసి ఈ విషయాన్ని నిర్ధారించింది సిసిఎంబి బృందం. పులి గాండ్రిస్తే ఏ జంతువుకైనా వెన్నులో చలి మొదలవుతుంది. కానీ మనుషుల తాకిడి వల్ల అభయారణ్యాల్లోని పెద్ద పులులు భయపడుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో పులులు అంతరించిపోయే ప్రమాదం ఉందంటున్నారు సిసిఎంబి శాస్త్రవేత్తలు. 291 ఆడపులులు, 185 మగపులుల మీద పరిశోధన చేసి 610 నమూనాలు సేకరించి మరీ ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. పులిని రక్షిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం అనే నినాదానికి కట్టుబడి పెద్ద పులుల నివాస ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా మార్చొద్దంటున్నారు శాస్త్రవేత్తలు. మరి ఆ దిశగా మన ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయో లేదో చూడాలి.